హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహిత. వెల్కమ్ టు స్నేహిత. ఈరోజు మనం ముఖ్యమైన టాపిక్ ఒకటి తీసుకున్నాము. ఆ టాపిక్ మీద మీ ఒపీనియన్స్ ఏంటి, మీరైతే ఏం చేస్తారో అలాంటి కామెంట్స్లో పెడుతుండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై గణేష్, జై పైడుమాంబ. వీడియో ఏంటి టాపిక్ అంటే చెప్పులు. నేను మా అక్కకు చెప్పాను చెప్పుల గురించి మనం వీడియో చేయాలని. ఇప్పుడు బైక్ నడుపుతారు, స్కూటీలు, బైక్లు, లారీస్, ట్రైన్స్, ఆఖరికి ఫ్లైట్స్ నడిపిన కాళ్ళకి చెప్పులు. అంటే అదే మోడల్ అయినా షూస్ అవని, హిల్స్ అవని, చెప్పులు ఎంతో విలువైనవి. వాటికి మనం ఎంత విలువ ఇస్తున్నాం, ఎలాంటి వేసుకోవాలి, ఎలాంటి వేసుకోకూడదు అనేది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు జనరల్గా అసలు పాతకాలంలో పాదరక్షలు చెక్క చెప్పులు ఉండేవి. చెక్క చెప్పులు అంటే పాదుకలు చూపిస్తారు, అవి దేవుళ్ళకి ఇచ్చేవి. ఎప్పుడు చూసినా చెక్క చెప్పులు అంటే అవి ఊహించేసుకొని నల్లేము అని వెటకారిస్తారు. కానీ అప్పటి వాళ్ళు చెక్క అంటే ఆ చెట్టుతో మంచి షేపులు, ఇప్పుడు ఎలాగైతే ప్లాస్టిక్లు, రబ్బాలతో చెప్పులు వస్తున్నాయో అలాగే అప్పట్లో చెక్కలతో మంచి డిజైన్స్ చేసేవారు. అంటే అలా కళాకారులు కూడా బ్రతికేవారు. ఇప్పుడు అన్ని మిషన్స్ పెట్టేశారు, పనులు ఎవరికి ఇవ్వట్లేదు. సింపుల్గా మిషన్స్ పెట్టాం కానీ ఇంక పని తీసేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఈ నాలెడ్జ్ ఉన్నా మరి తోటి వారికి భోజనం ఎలా పెట్టాలని ఉద్దేశంతో పనులు ఇచ్చేవారు. ఇప్పుడు ఒక 10 చెప్పులు కొట్టమని అనుకో, ఒక మనిషి 10 చెప్పులు ఒక 10 మందికి ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, యంత్రం పెట్టేసి ఒక సాఫ్ట్వేర్ అని చెప్పి అక్కడికి పని ఇచ్చేస్తున్నారు, మిగతా వాళ్ళని తీసేస్తున్నారు ఆటోమేటిక్గా. అంటే మా అక్క అంటుంది చెప్పులకు కూడా ప్రిపేర్ చేసే మిషన్ వచ్చేసింది. అంటే ఇప్పుడు ఒక అవయవ చెప్పులు అనుకోండి, అది 8 నెంబర్ అయితే 8కి ఇలా చెప్పు కట్ చేసేస్తుంది, అదే కుట్టేస్తుంది. కంపెనీ నడిపే వాళ్ళకి సరదా ఉంటుంది కానీ పనిచేసే వాళ్ళకి గొప్ప కష్టం. అని ఒకసారి ఆలోచించు, ఎప్పుడైనా మంచి తుఫాన్ పెద్దది వచ్చి ఈ యంత్రాలన్నింటి సప్లై ఆగిపోతే అప్పుడు ఎలా వస్తాయి? అప్పుడు వాళ్ళ పద్ధతే కదా కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే చెప్పులు ఈ స్కూల్స్ వచ్చాక షూస్, స్కూల్స్ వల్ల కూడా నేను చెప్పేస్తున్నాను, చెప్పుల వ్యాపారం పడిపోయింది. అంటే ఇప్పుడు నర్సరీ నుంచి దాదాపు ఇంటర్ వరకు చెప్పులు, షూస్ అయిపోయాయి కాబట్టి వేసుకోవాల్సింది వీళ్ళే కాబట్టి షూకి పరిమితం అయిపోయి ఇంకా చెప్పుల వ్యాపారం పడిపోయింది. సాటర్డేని ఒక రోజు పెట్టారు, ఆ రోజు కూడా నచ్చిన చెప్పులు స్కూల్స్ చాలా మటుకు వేసుకొని, సాటర్డే అని చెప్పి వెన్స్డే పెట్టి పెడతారు. అందులోనేమో వైట్ షూ లేకపోతే వైట్ సంబంధించింది ఏదైనా స్పోర్ట్స్ షూలు అనుకొని ఇచ్చేస్తున్నారు. కంప్లీట్గా షూ మీద బ్రతికేస్తున్నారు కాబట్టి చెప్పులు ఇలా చిన్న చిన్న తయారు చేసిన వాళ్ళు ఇంక రారు. నెక్స్ట్ ఏంటంటే అమ్మాయిల్ని చూసాను, ఫస్ట్ మా అక్క దగ్గర చూసాను ఆ విషయం. నడిచే చెప్పులు స్కూటీ నడిపేటప్పుడు వేసేసుకొని సెంటర్ స్టాండ్ వేసేటప్పుడు ఈ ఎముక ఉంటుంది కదా ఎత్తు, అక్కడ సెంటర్ స్టాండ్ తగిలేసి. అంటే చెప్పులు మనం చేసే పనులు బట్టి మార్చాలి. పెళ్ళిళ్ళకి వెళ్తే ఒకలా, డ్రైవింగ్ ఒకలాగా, అలా డ్రెస్ వేసుకుంటామా. ఇప్పుడు ఏదో గుడి గురించి చెప్తున్నా, ఇప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు శారీలు, లంగావాణి, చుడిదార్లు వేసుకుంటారు. అలాగా ఇప్పుడు పనికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు రోడ్డు మీద ఏదైనా షాపింగ్ మాల్లో పనులు అనుకో, సింపుల్గా ఈ మాత్రం హైట్ ఉన్నట్టు వేసుకుంటే చాలు. బైక్లు డ్రైవింగ్, స్కూటీలో డ్రైవింగ్ చేసిన వారికి కొంచెం ఈ మాత్రం హైట్ ఉండాలి. ఇంతకు మించి వేసారనుకో కాళ్ళు అందుతున్నాయి కదంటే అందుతాయి. అలాంటప్పుడు మీరు హైట్ పెంచేటప్పుడు మొత్తం చెప్పంత సమానంగా ఉన్న హైట్లోనే వేసుకోవాలి. ఫ్యాషన్కి సూదిగున్ని వేస్తారు, అవి ఎక్కడైనా ఏ ట్రాఫిక్లోనైనా కాలు స్కిడ్ అయిందా పాదం ఊడిపోద్ది. అలాగే ఎంతమందికి పోయాయో ఫ్యాషన్ అని చెప్పి జీన్ ప్యాంట్ వేసుకొని స్టైల్గా సూట్ చెప్పులు వేసుకు వెళ్ళిపోయిన స్కూటీలతోని. కర్మకాలి ఎక్కడైనా టర్నింగ్ మనకు తెలియలేని టర్నింగ్, ఊరు ఇప్పుడు మనకు తెలియలేని ఏరియాకి వెళ్తాం, తిన్నాక వెళ్ళిపోతున్నాం కదా అనుకుంటాం, సడన్ గా అక్కడ బెండుగా ఉంటది కొండ, అంటే రోడ్డు. ఇప్పుడు నేషనల్ హైవే ఉంటది అంటే తిన్నంగా ఉండదు. అది నేషనల్ హైవే అనేవి తిన్నంగా ఉంటాయి కానీ కొన్ని కొండ ప్రాంతాలు ఉంటాయి. ఉదాహరణ విశాఖపట్నం అనుకో,
అది ఎప్పుడు తిన్నంగా కనిపిస్తుంది, తిన్నంగా ఉండదు. వెళ్ళిన కొలది ఇలా రౌండ్ అవుతుంది. అంటే స్నేక్ రోడ్ లాగా. అలాంటి తెలియక వెళ్ళిపోతారు. అలాంటివి వెళ్ళే కొలది ఇలా డివైడ్ బెండ్ అవగానే సడన్గా వీళ్ళు బెండ్ చేద్దామని ఇలా తిప్పేటప్పుడు కాలు ఏమాత్రం అటు ఇటు చేశారంటే అంటే మంచి చెప్పులు వేసుకుంటే బ్యాలెన్స్ కాయగలము అలాంటప్పుడు. డ్రైవింగ్ లో మెయిన్ చెప్పులు అనమాట. అసలు డ్రైవింగ్ స్కూల్ అని పెడతారా, వారి ఇన్స్ట్రక్షన్స్ చెప్పరు. స్లిప్పర్స్ ఇలాగ వేసుకోవాలి, మీ డ్రెస్సులు ఇలా వేసుకోవాలి. పాపము డ్రైవింగ్ స్కూల్ ప్రతి ఒక్కరు వెళ్తారు. అబ్బాయిలు అంటే ప్యాంటు షర్ట్లు వేసేసుకుంటారు, వాళ్ళు అంతే సరైన స్లిప్పర్స్ అవి మెయింటైన్ చేయరు. కానీ అమ్మాయిల విషయం చెప్తాను, మీరు చున్నీలు 3 వేసుకొని వెళ్ళాలి, అంతేగాని హీరోయిన్ లాగా వదిలేసుకొని వెళ్ళిపోయినట్టు వదిలేస్తారు, చెప్పరు కదా. చాలా మందిని చూసాను స్టైల్గా చున్నీ వేసుకుని నడిపేస్తున్నారు. అది ఏమాత్రం ఇలా ఎగురుకొని వెళ్ళి వెనక్కి ఎవరి దగ్గర లాగిస్తున్నా, ఏ స్తంభానికి లాగిస్తున్నా, లేకపోతే నార్మల్గా మెడ మీద నుంచి వెళ్ళిపోయిన పేకైనా తెగిపోద్ది, లేకపోతే ఏ టైర్కైనా వెళ్ళిపోయి చచ్చిపోతారు. ఆ కామన్ సెన్స్ ఒక్కదా పాటించట్లేదు. చూస్తున్నానా, చీర కడుతుంది, స్టైల్ బయట వదిలేస్తారు. అలా రోడ్డు మీద ఎంతమందిలో చూసాను. ఎక్కువ ఈ మధ్యన మరీ వరస్ట్గా ఉన్నారు. ఈ 2000 నుంచి వచ్చిన బ్యాచ్ అంటే ఇప్పుడు 95, 96 వీళ్ళు పర్వాలే. కానీ ఈ 2000లో చదివిన ఉన్నారు చూడు. మనం 2000 అంటే మన పుట్టి 2000కి అంతకు ముందోళ్ళు ఉన్నారు కదా. అంటే బాగా ఇంటర్నెట్ తెలిసిన వారు మాత్రం వరస్ట్గా ఉన్నారు. 2010 నుంచి ఎక్కువ 10 నుంచి లెక్కేస్తే ఈ చున్నీలు వదిలేయడం, చెప్పులు వదిలేయడం చూస్తున్నానా. స్కార్ఫ్లు వేసుకుంటారు స్టైల్గాన. అందరిని అనట్లేదు, చేసిన వారిని మాత్రం అన్న తప్పుగా అనుకోకండి. స్కార్ఫ్లు వేసుకోవడం, బాయ్ ఫ్రెండ్లతో వెళ్ళడం, కనీసం వెనకన వాడు తొక్కిసుకుంటాడు ఎలా పడితే అలా బైక్. ఇది చూసుకోవాలా? ఎంతసేపు ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు అని చెప్పి మేకప్ వేస్తుంది, కింద చున్నీ వదిలేస్తుంది. అలాగా చక్రం కింద వెళ్ళి పడిపోతారు. ఆడికేం సింపుల్ గా పారిపోవడము. లేకపోతే ఒక్కసారి అయితే ఈమెకి ఏదైనా అవ్వకపోయినా ఈమె వల్ల వెనకొచ్చిన వాళ్ళు కంగారు పడి బ్రేక్ వేసి చనిపోవచ్చు. సడన్ గా ఈ అమ్మాయి ఒకవేళ ఏ చీరో చున్నీయో వెళ్ళిపోయి ఆపాడనుక వీడు వెనకున్న వాళ్ళు వచ్చి గుద్దేస్తారు. అసలు ఫస్ట్ చూసుకోవాల్సింది శారీలు, డ్రెస్సులు, తర్వాత చెప్పులు. ఈ చెప్పులు వేసుకుంటారా, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా సూదిగా ఉంటాయి కదా, అవి ఏమంటారు నాకు తెలియదు. కానీ ఆ సూది చెప్పులు వేసుకొని ఎక్స్పోజ్ గా నడుస్తారు వయ్యారంగా. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే స్నేహితులారా, ఏదైనా మంచి చెప్పేటప్పుడు స్వేచ్ఛ పేరు తెస్తున్నారు. ఇప్పుడు స్వేచ్ఛ, నేను ఇంట్లో ఉన్నాను చెప్పులు వేసుకోలేదు, ఎవరైనా ఇంటికి వెళ్తే వేసుకుంటామా? వేసుకుంటున్నారు. రోడ్డుకి వెళ్ళినప్పుడు ఇప్పుడు నువ్వు శ్రద్ధగా విను. మనం పిల్లల్ని పెంచుతున్నాము. ఇప్పుడు మేము 2000 తర్వాత పుట్టిన వాళ్ళం కాబట్టి మాలాగా డిసిప్లిన్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అంటే సరిగ్గా చెప్పాలంటే నేను చెప్పులు వేసుకోను, ఎవరింటికి వెళ్ళినా వేసుకోను. కొంతమందికి అలవాటు ఉంది, రిచ్గా ఉండి పుట్టి ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతారు. అనుకోకుండా మామూలు ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని అంటే వాళ్ళు ఇష్టపడతారు. లేదు నాకు ఇంట్లో అలవాటు, మీ ఇంట్లోకి నేను చెప్పులతో వస్తానంటే వాళ్ళు మందిరం ముందు అంటారు కదా, అదొక గొడవ. అంటే చెప్పులు వాడకము. ఇంకొకటి చెప్పుతో కొట్టడం, ప్రతిదానికి చెప్పుతో కొట్టడం. అమ్మాయిలు చాలా భర్తనవ్వని అన్ననవ్వని ఇన్నాళ్ళు ఎవరైనా పోకరి వదవలు కొట్టేవారు. అసలు చెప్పు ప్రాముఖ్యత ఏంటంటే ఎండకి వానకి ప్రయాణాలకు అనమాట. ఇప్పుడు ఏంటంటే బర్త్డే ఇంత హీల్స్ వేసుకొని వెళ్ళవలసిన ప్లేసెస్కి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు బస్ ఎక్కుతూ హీల్స్ వేస్తారు, రన్నింగ్కి మాత్రం కరెక్ట్ స్పోర్ట్స్ షూసే వేసుకుంటారు. అప్పుడు వాళ్ళు రన్నింగ్ చేయలేదా నార్మల్గానే? ఇప్పటికే పల్లెటూరు పిల్లలు వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళకి డబ్బులు. ఇప్పుడు నార్మల్ చెప్పులు వేసుకొని పరిగెత్తితే నష్టం లేదు, అయినా స్పోర్ట్స్ వేస్తారు. అదే ప్లేస్లో స్పోర్ట్స్ వేయాల్సిందని ప్లేస్లో హై హీల్స్ వేస్తారు. స్పోర్ట్స్కి కరెక్ట్గా స్పోర్ట్స్ వేస్తున్నప్పుడు నువ్వు ఏదైనా కొండలు ఎక్కేటప్పుడు స్పోర్ట్సే వేసుకోవాలి. అప్పుడు హిల్స్ ఏంటి?
ఈ అబ్బాయిలు అయితే మాత్రం తక్కువ. మనం తాగి నడుపుతున్నాం బండి, అప్పుడైనా మంచి చెప్పులు వేసుకోవాలి కదా. తాగిన మైకోలు ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదిలేసి ఉట్టి కాళ్ళతో వచ్చేయడం, ఏ గైరు వేసినప్పుడు కాళ్ళు ఎందులో ఇరిగి కాళ్ళు మడం ఇరిగిపోవడం చాలా జరిగాయి. ఈ చెప్పులు లేకుండా బైకులు నడపడం. ఇప్పుడు మాల వేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పులు వేసుకోరు చాలా మంది. సామాన్యంగా అయితే వేసుకోవాలి, డ్రైవింగ్లో ఎవరైనా వేసుకోవాలి, అది భగవంతుడికి తెలుసు. ఆటో డ్రైవర్స్ వాళ్ళంటే పర్వాలేదు, మాల్లో ఉన్నాం చెప్పులు వేసుకోపోయి లోపల కూర్చుంటారు. ఈ గేర్ బైక్స్ నడిపే వాళ్ళు మాల పేరుతో కూడా చెప్పులు వేసుకోకుండా మడం వేళ్ళు విరిగిన వాళ్ళని కూడా మేము చూసాం. అంటే మడం ఉంటుంది, వేళ్ళు ఉండవు. అంటే చెప్పుల ప్రాముఖ్యత అర్థం చేసుకోవాలి. దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ డమ్మీ వెళ్ళి ఇవంతా అవసరమా? డిసిప్లిన్ ఉంటే సరిపోయింది దానికి. ఇప్పుడు శబరిమల వెళ్తారు చాలా మంది, కొత్త వాళ్ళకి తెలీదు, అక్కడ కొత్త చెప్పులు వేసుకొని ఎక్కుతారు కొండ. చెప్పులు లేకుండా ఎక్కడం అనేది ఒక సాహసం అనుకుంటారు, కానీ కాళ్ళు ఎంత ముఖ్యం. అంతే కదా. అంతే. ఈ చీప్ అండ్ బెస్ట్ చెప్పులు వస్తున్నాయని ఇప్పుడు రీసైకిల్ పేరుతో రీసైకిల్ చేసిన చెప్పులు వచ్చేస్తున్నాయి. వాటి వల్ల కాళ్ళకు కూడా స్కిన్ క్యాన్సర్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ రీసైకిల్ చేసినవి కనీసం 1 monthకి ఒకసారి పారేయాలి. రూల్ ప్రకారం 150 కదా, ఎన్ని డబ్బులు తగలబెడతారు సినిమాల కాట్లకి. ఆ రీసైకిల్ కూడా సంవత్సరమైన ఉంచేసుకోవడము. తర్వాత పోనీ అలా ఉంటే రీసైకిల్ కాబట్టి అవేటి ప్లాస్టిక్తో తయారు చేస్తున్నారు, అదొక వేస్ట్ మెటీరియల్. ఇప్పుడు అప్పుడు వాళ్ళంటే ఈ కరెంట్లు లేవు, న్యాచురల్గా కొవ్వొత్తులు, దీపాలు, ప్రమిదలు ఇవే కదా. ఇప్పుడు ఏ వీధిలో ఏ కరెంట్ సప్లై అవుతుందో ఆ వేసుకునే చెప్పులకి ఎప్పుడు చచ్చిపోతారో తెలీదు. కరెంట్ అంటే ఒకటి గుర్తొచ్చింది, ఎలక్ట్రిక్ పని చేసినప్పుడు కూడా చెప్పులు పనికి వస్తాయి. చాలా మంది మాకు వచ్చు కదా అని చెప్పులు వేసుకోకుండాను తడి చెప్పులు, పొడి చెప్పులు ఉండాలి. పైగా ఎలక్ట్రిక్ అన్నప్పుడు రబ్బర్ చెప్పులు మాత్రమే యూజ్ చేయాలి. ఏ చెప్పులు పడితే చెప్పులు వేసుకున్నాము మీకు షాక్ పని చేసేస్తున్నామంటే అవ్వదు, కొడుతుంది గట్టిగానే. ఇప్పుడు మా టాపిక్ ఏంటంటే చెప్పులు ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అసలు ఏంటి కదా అని. చాలా మంది ఇప్పుడు ఎగ్జాంపుల్కి 9 అనుకోండి చెప్పు సైజు, 8 కొనుక్కుంటారు. ఏదో ఒకటి వాడేద్దామంటే వేలు పాడైపోతాయి కదా. అలాగని 8 వాళ్ళు 9 కొనుక్కుంటే పడిపోతారు కదా. ఇందాక చెప్పినట్టు ప్రెగ్నెంట్ గర్ల్స్కి ఎందుకు హై హీల్స్? ఇప్పుడు మీరు బాగుండే మీ కడుపులో బిడ్డకు అంగవైకల్యం వస్తే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు డబ్బుగా ఇప్పుడు రిచ్ పర్సన్స్ ఉన్నారనుకో వాళ్ళు వేరు, వాళ్ళు ఏ పని చెయ్యరు ఇంట్లో. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిచ్ పీపుల్ ఎప్పుడు పనులు చేయరు, వాళ్ళకి పని మనిషి ఉంటేనే ఉంటుంది వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు హై హీల్స్ వేసుకున్నారమ్మా, నడుస్తున్నారు, దాని వెనక ఖచ్చితంగా ఒక మేడ్ ఉంటుంది, అంటే పని మనిషి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఆ పిల్ల స్కిడ్ అయింది అనుకో వెంటనే పట్టించుకుంటారు. మిడిల్ క్లాస్ అవి చూసి నేర్చుకున్నారు అనుకో, కర్మకాలి స్కిడ్ అయ్యారంటే పిల్ల చచ్చిపోద్ది, తల్లి చచ్చిపోద్ది. ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో కార్లో దిగే అమ్మాయి ఉంటుంది, తను హీల్స్ వేసుకుంటే తనకి సర్వెంట్స్ ఉంటారు. దాన్ని చూసి మామూలు నడిచొచ్చే అమ్మాయి కూడా చేస్తే చేయకూడదని కాదు, వస్తామని అదే పని. ఆరోగ్యం హిల్స్ వేసుకొని నడిచి వస్తావు, అది కారులో పోతా నడిచేటప్పుడు నీకు ఇంకా జోక్ ఏంటంటే చెప్పులు సరిగ్గా వేసుకోకపోతే ఏ కుక్క వెంటబడి ఏం పరిగెడతారు. ఇప్పుడు రిచ్ పిల్ల వేసుకుంటుంది, దానికి సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత పడినా ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా అప్పుడు బై మిస్టేక్ పడిపోయింది కడుపుతున్న అమ్మాయి, దానికి వెంటనే ట్రీట్మెంట్ చేయించేస్తారు. నీకు చేయించరు, తెలుసుండి కావాలంటే వేసుకో, ఇంట్లోనే ఒక రోజు వేసుకొని పెట్టి, అంతగానే అవి వేసుకొని ఊరి మీదకి వస్తే. ఇప్పుడు కడుపుతున్న వాళ్ళు ముఖ్యంగా హీల్స్ వేసారు అనుకో, పిల్ల పుట్టాక వాళ్ళ పాదాలు నిలబడవంట నేల మీద. కడుపుతున్న వాళ్ళు ఎంత 9 months జాగ్రత్తలు చేస్తారో, అండ్ ఆఫ్టర్ 9 months తర్వాత అంటే పిల్ల పుట్టిన తర్వాత అంత బాగుంటారంట. ఏ మాత్రం కానీ తప్పు చేశారంటే నేలపైన పాదం పడదంట, అలా పడిపోతూనే ఉంటారంట. ఎవరు పడిపోతుంటారు? కడుపు పిల్లలు. ఇప్పుడు కడుపుతున్నప్పుడు ఇలా హై హీల్స్ వేసుకోవడము, ఇష్టం వచ్చినట్టు నడిచేయడము,
ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో వాటిల్లోని ఎక్సర్సైజులు చూసి ఆల్రెడీ నువ్వు ఇంట్లో పనులు చేస్తావు, గిన్నెలు తోముతావు, బట్టలు ఇది తోముతావు, నేను అవి ఒక షార్ట్ లో చెప్పాను. ఇంట్లో వర్క్ చేసినప్పుడు ఎక్సర్సైజ్ అంత చేయక్కర్లేదు. ఇంట్లో పని చేస్తున్న ఆడదానివి నువ్వు మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తే సగం క్యాలరీలు నీకు పోతున్నాయి, మళ్ళీ సగం క్యాలరీలు నీ పనికి పోతున్నాయి. దానివల్ల పిల్లకి అందదు సరిగ్గాన. ఇంకా పిల్ల పుట్టిన తర్వాత ఇలాంటి హై హీల్స్లు ఇలాంటివి చేసావనుకో నల్లేరంట. చాలా మటుకు చెప్పారు నాకు, హై హీల్స్ వేసుకున్న అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పిల్ల పుట్టే టైంలో కూడా నార్మల్గా వాడేసింది, తర్వాత నుంచి అంటే ఉత్తునే నడుస్తూ పడిపోతుందంట. అంటే ప్రెగ్నెన్సీ టైంలో వీక్ గా బాడీ ఉన్నప్పుడు మరింత వీక్, అంటే ప్రెగ్నెంట్ చుట్టాలింటికి వాటికి వెళ్తూ హై హీల్స్ వేస్తే కొంచెం హైట్ కనబడతామని తిను చేసిన తప్పు. తనకు డెలివరీ అయిన తర్వాత కాసే కెపాసిటీ ఇంత హైట్ వేసుకోవాలి కడుపుతో ఉన్న పిల్లలు. వాళ్ళు తగ్గి ఇప్పుడు సూదులు వేగా ఉన్నవి పెద్ద హైట్లు వేసుకుంటేనంట డెలివరీ అయ్యాక నేలని బేస్ చేయలేదంట. కాలు ఉత్తునే పడిపోతున్నాం ఏమిటి, ఇలాగున్నది ఏంటంటే బోను, బ్యాక్ బోన్ ఉంటుంది వెన్ను, అది విపరీతంగా నొప్పి వచ్చేయడము ఏదోలాగా ఉంటుంది. అంటే నాకు అది తెలియదు కాబట్టి నాకు తెలిసిన మటుకే చెప్పగలుగుతున్నాను. ముఖ్యంగా వాళ్ళకి వచ్చేదంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, తర్వాత నేల మీద అడుగు పడదంట. అంటే హీల్స్ వాడేటప్పుడు మడాలు తీసుకోవాల్సిన బరువు వెనక్కిచ్చేస్తే కాబట్టి అలా జరగచ్చు. బాగా చెప్పప్పుడు మనం హీల్స్ వేసుకుంటామా, ఇప్పుడు నార్మల్గా ఇంత హైట్ హీల్స్ వేసుకున్నప్పుడు నార్మల్గా నడిచేస్తాం, బరువు రాదు. ఎప్పుడైతే హై హీల్స్ సూదిగా ఉన్న హీల్స్ వేసుకుంటామో అప్పుడు వెన్నుకి ఇస్తుంది కాలు బరువు, అంటే సగం బాడీ బరువు వెన్నుకి వెళ్ళిపోతుంది. కాబట్టి మా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళు నడలేరు. ఇప్పుడు రిచ్ మిగతా వాళ్ళు అందరూ వేసుకుంటున్నారు కదా, నాకే ఎందుకు ఇలాగ అవుతుంది అని అంటే వాళ్ళకి ఫుడ్ ఉంటుంది. రిచ్ పర్సన్స్ చూసి మిడిల్ క్లాస్ ఎప్పుడు తప్పు చేయకూడదు తెలుసా. మనం వాళ్ళని చూస్తామా, వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చీజ్ ఖచ్చితంగా 1 month లో 2 times అయినా తింటారు. మనం 1 month 3-4 months ఎదురు చూస్తాం 100 రూపాయలు దాసా చీజ్ కొనడానికి. అలాంటి వారు వెళ్ళి వాళ్ళకి పోటీగా ఎలా నించుంటున్నాము. ఈ అట్రాక్షన్ కనమాట, అట్రాక్షన్ అయిపోతారు. చెప్పులు వేసుకోండి కాదని లేదు, కానీ పరిమితి చూడాలి. రోజు చేయకూడదు. అంటే టాపిక్లు ఇప్పటి వరకు ఏం తెలుసుకుందంటే, మేము హిల్స్ చెప్పులు సందర్భాలు బట్టి వేసుకోవాలి, సైజు కాని చెప్పులు వేసుకుంటే పడదు. అలాగే చెప్పుల వ్యాపారంలో స్కూల్స్లో మరి షూస్ ఉండాలి కదా, కానీ 9 వరకు స్కూల్స్ ఉంచేసుకుంటున్నాయి కాబట్టి ఈ పిల్లలు అనే వాళ్ళు చెప్పులు కొనట్లేదు ఇంటర్ వరకును. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి మా అక్కని అడుగుతాను, చెప్పులు కూడా పొరపాటున కొందామన్నా ఒకే మోడల్ ఉంటున్నాయి ఏంటి? ఇప్పుడు చెప్పులు ఒకే మోడల్స్ అంటే అప్పుడు మనకి అంటే ఒక 90s వరకు అనుకో ఎగ్జాంపుల్, అప్పటి వరకు హ్యాండ్ మేడ్ లేకపోతే చిన్న చిన్న మిషన్స్ ఉండేవి, అంటే కరెంట్తో సంబంధం. అలాంటప్పుడు డిజైన్స్ దిగేవి. ఇప్పుడు రాను మిషన్లు ఎట్టిసుకున్నాం కదా మనము, ఆ మిషన్లో ఒక సైజ్ ఇచ్చేస్తాము, 100 కాపీ కొట్టేస్తాం. ఇప్పుడు నేను అనుకో, ఒక స్లిప్పర్ ఉంది చెప్పు, వైట్ మీద రెడ్ డిజైన్, ఇంకా అదే ఉంటది. అంటే ఇప్పుడు ఆ మిషన్ కి ఫిక్స్ చేశారు రెడ్ కలర్, రెడ్ స్టోన్, రెడ్ హీల్, రెడ్ హైట్ అని, అది 100 కాపీ ఇచ్చేస్తుంది. ఇప్పుడు 100 కాపీ ఇచ్చాక అప్పుడు ముందు జనరేషన్ క్వాలిటీ పెరుగుతుంది కానీ, క్వాలిటీ రేట్లు పెరుగుతున్నాయి కానీ మోడల్ అయితే మహా మోడల్ అయితే ఎత్తు చెప్పులు, పొట్టు చెప్పులు అంతే. అయితే ఇప్పుడు అప్పుడు జనరేషన్ ఏంటంటే, ఇప్పుడు మంచి డిజైన్ ఉందంటే దాని కాస్ట్ 5,000 అయిపోతుంది, ఎంతైనా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడున్న అప్పుడు వాళ్ళు అమ్మడానికి చెప్పులు కొని తెచ్చుకోవడానికి వెళ్తారు కదా హోల్సేలర్ దగ్గరికి. అప్పుడేటి అయ్యా నా దగ్గర ఇంత డబ్బులు ఒక 3,000 ఉన్నదంటే 3,000కి తగ్గినట్టు ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, 100 ఖచ్చితంగా కొనియాలి, అలాగైతేనే నువ్వు కొను లేకపోతే లేదు. అందుకే హోల్సేల్ డీలర్స్ లో ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటంటే, ఒక 100 చెప్పులు 100 రకాలు ఉన్నా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని ఉంటలే, నువ్వు ఇందులో 10 కొను, అందులో 10 కొను, లేదు ఇందులో 100 కొను, అందులో 100 కొను అంటుంటే ఏది తక్కువ అది ఒక 100 తెచ్చేసి
అమ్మడం వల్ల మనకు డిజైన్స్ దొరకట్లేదు. పాపం వాళ్ళు అంటే నష్టపోతున్నారు. రీటైల్ చేసే వాళ్ళు ఎక్కువ డిజైన్స్ కొనుక్కోలేకపోతున్నారు. రీటైల్ చేసే వాళ్ళు వాళ్ళు ఉన్నారా, రీసైకిల్ చేసేస్తున్నారో లేకపోతే 10 సంవత్సరాల తర్వాత అయినా కొత్త మోడల్స్ అని ఇస్తున్నారు. కావాలంటే ఎగ్జాంపుల్ చూడు, ఇప్పుడు న్యూ మోడల్ శారీస్ అని పెట్టారు కదా, అవన్నీ చూస్తే పాత సినిమా హీరోయిన్లు కట్టించారు మోడల్లే. అంటే వీళ్ళు జాగ్రత్తగా మళ్ళీ ఏమైనా అంటున్నారు, కొత్తగా దించుతున్నాము, అప్పుడు అప్పుడు వాళ్ళ జ్ఞాపకార్థాలు అలాంటివి అంటున్నారు. అసలు అయితే మాత్రం ఒక మోడల్ ఫిక్స్ చేసి అంటే తీసుకుంటున్నారు. ఈ మా అక్క ఏం చెప్తుందంటే, ఈ సారీస్ అన్ని చెయ్యాలని కొంతమంది చేస్తున్నారనమాట. పాత జనరేషన్ వాళ్ళది తెచ్చేటప్పుడు ఇది పాతది, ఇది మంచిది అంటే బాగుంటుంది. అలా కాకుండా ఇది కొత్తది, పాత జనరేషన్ తొక్కలాగా ఉంటుంది, తెచ్చేది ఓల్డ్ జనరేషన్. ఆ ఓల్డ్ జనరేషన్ వాళ్ళవమ్మ అప్పుడు వాడారు, ఇప్పుడు మనం వాడదామంటే బాగుంటుంది. తొక్కలా ఉండదు ఓల్డ్ జనరేషన్, ఇది కొత్తదని చెప్పి వాళ్ళదే ఇస్తున్నారు. అది సారీస్ అయినా చెప్పులైనా అంతే. అంటే మంచి వాళ్ళని ఎతకాలి. ఇప్పుడు మేము అన్నది తప్పుగా అర్థం రాకూడదు. మేమేం కంపెనీస్ను ఎవరినో కాదు, మనం హోల్సేల్ చేసేటప్పుడు ఇప్పుడు చెప్పులు రీటైలర్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. మీ దగ్గర 100 కాపీలు ఉన్నాయి ఒక్కొక్కటిని, వాళ్ళకి ఒక 5 చొప్పున ఒక 10 వెరైటీలు ఇస్తే షాప్కి తెచ్చి అమ్ముతారు. అది ఇంప్రూవ్ వాళ్ళు అమ్మి మళ్ళీ మళ్ళీ వాళ్ళకి కొంటుంటారు. ఎగ్జాంపుల్కి చెప్పులు అంటున్నాం కదా, ఇప్పుడు ఈ ఖర్చీఫ్ ఉంది, మా అక్క నేను రీటైల్కి వెళ్తే 50 అంటున్నారు, హోల్సేల్లో ఇదంతా 15 అంటారు. మరి ఆ 15 అన్నప్పుడు కలర్స్ మార్చరు, ఇదే 15 ఇస్తారు అంటే 15 రూపాయలకి ఇవి నేను 150 కొనియాలి. అలా కొనలేక చూడలేం కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నారు, ఈ హోల్సేల్ ఒక 150 కొనేసి 150 మందికి 50కి అమ్ముతున్నారు. 150 మంది ఒకే మోడల్ కనబడుతుంది. ఇదే చెప్పులకి చీరలకి జరుగుతుంది. అంటే హోల్సేలర్స్ డీల్స్ మార్చితే రీటైల్లో మనకి డిజైనర్స్ చెప్పులు అవి దొరుకుతాయి, వ్యాపారము పెరుగుతుంది. ఇప్పుడు జాబ్స్ లేని వారు కూడా వ్యాపారం చేసి వీళ్ళకి అందిస్తుంటారు, ఎక్కడికో వీళ్ళు కొనుక్కునే బదులు ప్రతిదీని. ఇంకా అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పాపులర్ మనుషులు ఇచ్చిన డిజైన్స్ని మాత్రమే చెప్పులు ప్రింట్ తీస్తున్నారు. అంటే మన చెప్పులు టాపిక్ కాబట్టి ఇప్పుడు బ్రాండ్స్ ఉంటాయి, కొన్ని బ్రాండ్స్ ఎత్తకూడదు కానీ బ్రాండ్ వేరు డిజైన్స్ వేరు. డిజైన్స్ నార్మల్గా ఉన్న అమ్మాయి ఎంత మంచి డిజైన్ ఇచ్చినా యాక్సెప్ట్ చేయరు. అదే పలానా వ్యక్తికి పేరుందంటే ఖచ్చితంగా కంపెనీ వాటిని బాగోకపోయినా అమ్మేస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలో చెప్పులు వస్తాయా, వాటికన్నా నార్మల్గా గుడిసెల్లో చెప్పులు వేసిన వాళ్ళ దగ్గర చూడు డిజైన్స్ బాగుంటాయి, అలా అమ్మే స్తోమత ఉండదు. వాళ్ళ దగ్గర మేము కొంటే అడుక్కు తింటామన్నట్టు వాళ్ళు చూసానంటే మొన్న ఒక షార్ట్లో ఒక అతను ఒక చిప్స్ కనిపెట్టాడంట, పనివాడు కాబట్టి అతను యాక్సెప్ట్ చేయలేదు. అదే ఫార్ములాని బాగోకపోయినా కొంచెం పేరున్న వాళ్ళు చెప్తే ఒప్పేసుకుంటారు. ఇప్పుడు నేను ఎన్ని సీతాకోచిలకలు అవి పెట్టేసిన చెప్పు మీద పట్టించుకోరు. మంచి పాపులర్ ఉన్న వాళ్ళు ఒక సూదితో కన్నం పెట్టేసి ఇలా చెక్కేస్తే పాపులర్ డిజైన్, అదేంటో నాకు అర్థం కాదు. అది ఎప్పటికీ అర్థం కాదులే మనకి. ఇప్పుడు పాపులారిటీ ఇస్తే కదా వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు పాపులారిటీ ఇచ్చారు. ఇప్పుడు శివాజీ మహారాజు గారు ఉన్నారా, ఆయన ఆస్థానంలో ఎంతోమంది వీరులకి ఛాన్స్ ఇచ్చారు. అలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య ఛాన్స్ ఇస్తే కదా కనిపెడతాము. ఇప్పుడు నువ్వు పెద్ద డిజైనర్ కాదంటారు, ఎలా అవుతేనే కదా ఛాన్స్ ఇస్తే. రాజుల ఆస్థానంలోని ఒక చెప్పులు కుట్టిన అతను వెళ్ళాడు, నాకు ఈ టాలెంట్ ఉందంటే సొంతంగా మొత్తం మెటీరియల్ ఇప్పించి చేయించి ఆడపిల్లల్ని పెట్టి అమ్మించేవారు బజార్లోని. అది కూడా ఓవర్గా కాకుండా అంటే రేట్లు ఇప్పుడు సపోజ్ మనం కర్మ కాలిపోయి ఒక 300 పట్టుకెళ్ళాము, మనకి ఈ మాత్రం హీల్స్ చెప్పులు కావాలన్నాం, 300కి రావడం తర్వాత సంగతి. కానీ 300లతో ఒక షాప్కి వెళ్ళలేకపోతున్నాం, 3 రూపాయల్లో చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి పెరిగిపోతున్నాయి. అవతల వాళ్ళని ఏమని అందామంటే వాళ్ళని ఏమంటాము, వాళ్ళు ఇంట్లో పిల్లలకి పెట్టాలి, ఇంట్లో రేషన్ చూడాలి, ఆ షాప్కి అద్దె కట్టుకోవాలి, ఇంటి అద్దె కట్టుకోవాలి.
ఇంకొన్ని ఏంటో అయితే ఎత్తకూడదు, అసలు కొన్ని ఫీజులు విషయాలు ఏవేవో ఎత్తకూడదు. ఉంటే వాళ్ళకి మనకేమో 300 కదా అంటాము, వాళ్ళేమో 3 రూపాయలలా కనబడుతుంది వాళ్ళకి, మిగిలేదంతే. అసలు నిజంగా మనం 2010లోని బజార్కి బాగా గుర్తుంది. 2010లోని బజార్కి వెళ్తే బంగాళదుంపలు కేజీ 11 రూపాయలు అన్నారు. తర్వాత అప్పటికి టమాటీ నా వయసు ఒక 6 ఏళ్ళు టమాటీ రైతు బజార్ కదా, రైతు బజార్ అని నార్మల్ బజార్ అని చిన్న దేశవాళీ టమాటీలు కేజీ 2 రూపాయలు. ఆ సంవత్సరం అంతా బాగా పండిందంట. ఒక్కొక్కరు కిలో 2 రూపాయలు. మొన్న న్యూస్ లో చూసాను, 2002లోనంట లీటర్ పాలు. వాళ్ళు 2002 చెప్తున్నారు కానీ 2010కే అంతే ఉందే బాబు. పోనీ ఇలాగ అయిపోయిన రేట్లు. అదే చెప్పుడు కూడా అంతే. ఇప్పుడు పాపము 300 పెట్టి మనం కొందామని వెళ్ళినా డిజైన్స్ దొరకవు, రేటు దొరకవు. నెక్స్ట్ ఆన్లైన్ ఒకటి. ఆన్లైన్లో నేను ఒక చెప్పులు మా అక్క చూపిస్తుంది. ఆన్లైన్లో కూడా ఆల్గరిథమ్స్ అంటారు, అవి బాగలేవు. ఎందుకంటే ఎక్కువ పాపులర్ ఏ వస్తువు అయితే అది చూపించేస్తుంది కదా. ఈ మనుషుల మైండ్ సెట్ మారిపోయింది. ఎవరైనా ఎక్కువ ఎదుకుంటే అదే కొంటున్నారు, అప్పుడు డిజైన్ మారదు. అంటే చెప్పుల డిజైన్కి వస్తే ఒక చెప్పులు చూసింది మా అక్క, 30 లక్షల మంది ఆర్డర్ ఇచ్చారంట దేశం మొత్తం మీద. అదొక 600 ఎంతో ఉంది. అంటే 30 లక్షల మంది ఒకే మోడల్ వేసుకున్నారు. కంపెనీకి కూడా శ్రమ లేదు వీళ్ళ కోసం డిజైన్ చేసే పని. అక్కర్లే, ఒక ఏ రిక్వెస్ట్ పెట్టో లేకపోతే అది కొండం తగ్గిస్తే కంపెనీ అర్థం చేసుకొని మారుస్తుంది డిజైన్. పైగా వీళ్ళు చదువుకునే వాళ్ళు సజెషన్స్ అడుగుతారా, కొత్త మోడల్ క్రియేట్ చేయండి, ఇలాంటివి ఏమైనా పెట్టచ్చు. కానీ ముఖ్యంగా ఏంటి సమస్య అంటే చెప్పులు వేసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రోడ్డు అనే కాదు, మనకు తెలియలేని ఎన్నో క్రిములు తిరుగుతుంటాయి. వాటి నుంచి కాళ్ళకు రక్షణ ఇవ్వకపోతే కాళ్ళ నుంచి బాడీ అంతా పాకుతాయి. కాబట్టి చెప్పులు అనేది ఖచ్చితంగా వేసుకునేవారు. చెప్పులు విసరడం కూడా చెప్పులు ఇప్పుడు మహా అయితే 3 నెలలు 4 నెలల కన్నా ఎక్కువ వాడకూడదు. 100 రూపీస్కి 150కి అలా కొన్ని చెప్పులు మాత్రము 4 మంత్స్ చాలు. ఎవ్రీ 4 మంత్స్కి ఖచ్చితంగా చెప్పులు మార్చండి. అవి మన్నిక వస్తున్నాయి కదా అని వాడేస్తాం, కానీ దాంట్లోని ఎన్నో క్రిములు పట్టేస్తాయి. ఇప్పుడు సర్ఫ్ వేసాము, సబ్బు వేసాము, ఫినాయిల్ వేసామంటే అవ్వదు. ఖచ్చితంగా వాటికి వారంటీ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నది, ఇప్పుడు మిక్సీ వాడతాం మనము, 6 ఏళ్ళు వారంటీ ఇస్తాడు, 7 సంవత్సరం నుంచి రిపేర్ వస్తుంది కదా. అలాగే 4 నెలలు వారంటీ. వాళ్ళు ఇవ్వకపోయినా మనం వేసుకోవాలి. ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి చెప్పులు మార్చేయాలి. ఇంకో పాయింట్ ఏంటంటే పిన్నిస్లో చెప్పులు అయితే పిన్నిస్ పెట్టుకోవడం. ఆ పిన్నిస్ జంగు పట్టేస్తున్నా చూసుకోరు. ఇప్పుడు ఒక చెప్పు తెప్పింది ఒక అబ్బాయికి, స్కూల్కి వెళ్తున్నాడు, షూ కానీ దాన్ని పిన్నిస్ పెట్టావు. నువ్వు పిన్నిస్ పెట్టి, అంటే మమ్మీ కానీ డాడీ కానీ వాళ్ళు పిన్నిస్ పెట్టి 3 మంత్స్ అయిపోయి ఉండొచ్చు, ఆ జంగు పట్టేసి అబ్బాయికి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చేయచ్చు కాళ్ళకి. మళ్ళీ ఏదో అని ఆలోచిస్తారు కదా. వర్షాకాలం షూస్తో నడిచి ఇంటికి వచ్చేస్తుంటారు పిల్లలు. చెప్పాలంటే చెప్పులు కొనడానికంటూ డబ్బులు దాచుకోవాలి. చెప్పులు బట్టలు ఎంత విలువైనవో చెప్పులు అంతకన్నా విలువైనవి. మిడిల్ క్లాస్ వాళ్ళు సింపుల్గా ఏం చేయాలంటే ఒక మంత్ పాపకి, ఒక మంత్ బాబుకి, ఒక మంత్ నాకు, ఒక మంత్ ఫాదర్కి అని చెప్పి విడదీసుకుంటూ కొనుక్కోవాలి ఖచ్చితంగా. బ్రష్ అంటే చాలా మందికి తెలియక మార్చరు కదా, అలాగే చెప్పులు మార్చరు. మనం ఏం చేయాలంటే ఒకే నెలలో కొనలేము కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక్కొక్క నెల ఒక్కొక్కరికని పెట్టుకోవడం మంచిది. ఎలాగో 100, 150 కన్నా ఎక్కువ వేయలేము, అంతకన్నా కాస్ట్ భరించలేము. కాబట్టి 4 మంత్స్కి ఒకసారి పిల్లలకైనా పెద్దలకైనా చెప్పులు మార్చుకుంటూ ఉండండి. చెప్పులు టైంకి మార్చుకోవాలి. ఒకే సైజుని మెయింటైన్ చేయాలి. అంటే కాళ్ళు ఏమిటో అవి, అంటే సైజు మన సైజు అంటే ఎగ్జాంపుల్కి 8 అంటే 7 కొనకూడదు, మళ్ళీ 8 అంటే 9 కొనకూడదు. కరెక్ట్ 8కి 8 ఉండాలి. నెక్స్ట్ డిజైన్స్ కొనుక్కోవడం ట్రై చేస్తే డిజైన్స్ మారుతాయి. ఆ తర్వాత సందర్భం బట్టి మోడల్స్ మార్చాలి. హిల్స్ ఉన్నాయని అన్నిటికీ వేసుకోకూడదు. నెక్స్ట్ ఎక్సలేటర్ అంటారు కదా, ఇలా వెళ్తుంటుంది. హీల్స్ వల్ల పోయిన వాళ్ళు ఉన్నారు, ఫారెన్లో ఎక్కువ చూస్తే కనబడతాయి.
హీల్స్తో టకటక్ ఎక్కిపోతే అది స్పీడ్ అయిపోయి లాగేస్తుంది. పాదము అందుకోవాలి, హీల్ని ముందు ఆ చెప్పుని కాలు ఎత్తాలి, ముందుకు పెట్టాలి. కాబట్టి అలాంటి వాటి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం హైట్ తగ్గించాలి. ముఖ్యంగా సన్నంగా వస్తాయి చూడు కిందన కర్రపొల్లలు నించున్నట్టు, అలాంటివి వేసుకోవడం మాత్రం చాలా ప్రమాదం. అంటే అమ్మాయిలు హీల్స్ సందర్భం బట్టి వేసుకోవాలి. అబ్బాయిలు ఈ పిచ్చి చెప్పులు వాళ్ళకి ఉంటాయి కాబట్టి వాళ్ళు డ్రైవింగ్ అప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. షాపింగ్ అప్పుడు, డ్రైవింగ్ అప్పుడు అమ్మాయిలు షాపింగ్కి, అబ్బాయిలు డ్రైవింగ్కి చెప్పులు మంచి వేసుకుంటే మంచిది. ఎప్పటికప్పుడు మార్చుకుంటే మంచిది. మేము చాలా మటుకు చెప్పుల మీద టాపిక్ కవర్ చేసాము. ఇంకేమైనా ఉంటే మీరు కామెంట్లో పెట్టండి. టాపిక్స్ ఏమైనా ఐడియాస్ మాకు చెప్పండి. జై గణేష్, జై పాడి మమ్మ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.